సంబళ నగరం ఇతిహాసాల్లో దాగిన రహస్య ప్రదేశం. ఇప్పటికీ ఉనికిలో ఉన్న ఈ నగరంలో ఇప్పటి వరకు కొందరే ప్రవేశించారు. ఇంతకీ ఈ సంబళ నగరం ఎక్కడుంది? ఆ నగర రహస్యం ఏమిటి? మన భారతదేశం ఎన్నో అద్భుతాలకు నిలవు. ముఖ్యంగా ఉత్తరాన ఉన్న హిమగిరులను మన దైవంగా భావిస్తాం. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగానది పుట్టింది కూడా ఇక్కడే. ఆ పరమశివుడు కొలువైన కైలాస పర్వతం మన దేశ పరిధిలో లేకున్నా ఎంతో మంది భారతీయులు ఆ పరమేశ్వరుడి దర్శనం కోసం అక్కడికి వెళ్తుంటారు. అయితే అక్కడ కైలాస పర్వతమే కాదు, కంటికి కనిపించని ఓ రహస్య నగరం కూడా ఉందనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. అదే సంబళ నగరం. విష్ణు పురాణాలను చదివిన వారికి ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దీని గురించి అందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కలి ఆగడాల నుంచి కల్కి అవతారం చాలించే వరకు ప్రతి ఒక్క ఘటన ఈ సంబళ నగరం కేంద్రంగానే చోటు చేసుకుంటాయి. సంబళ నగరం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. సంబళ అనేది సంస్కృత పదం. టిబెట్ లో దీన్ని షాంగ్రిల్లా అంటారు. మన హైందవ పురాణాల్లో దీన్ని సిద్ధాశ్రమంగా పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టకం అని కూడా అంటారు. త్రివిష్టకం అంటే సంస్కృతంలో స్వర్గం. సంబళల్లో కూడా దేవతలు తిరుగుతారనే ఉద్దేశంతో దీన్ని భూలోక త్రివిష్టకం అని పిలిచేవారు. టిబెట్ మన ఇండియాకు ఉత్తర దిక్కున ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా అంటారు. ఎత్తైన పీఠభూములు గల ఈ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువ నివసిస్తుంటారు. దీని సరిహద్దులోని చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం మానస సరోవరం సమీపంలోనే రహస్య నగరం సంబళ ఉంది. దీన్ని కేవలం కొంతమంది మానవులు మాత్రమే వీక్షించగలరు. కొంతమంది మాత్రమే ఇక్కడికి ప్రవేశించగలరు. ఈ నగరం ఎలా ఏర్పడిందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అగస్త్యుడు, వశిష్ఠుడు, మార్కండేయ, జమదగ్ని, విశ్వామిత్రుడు, అశ్వత్థామ వంటి మహారుషుల నుంచి నేటి అచ్యుతానంద, మౌనస్వామి తదితర యోగులు, ఋషులు ఇక్కడే తపస్సును ఆచరించారు. అత్యంత పవిత్రమైన సంబళ నగరాన్ని కనులారా వీక్షించారు. మన పురాణాల్లో శ్రీరామాయణ బాలకండలో విశ్వామిత్రుడు రామలక్ష్మణుని యాగం కోసం అడవికి తీసుకువెళ్తూ సిద్ధాశ్రమానికి తీసుకువెళ్తాడు. వారితో తపస్సును చేయించి సిద్ధిని ప్రసాదిస్తాడు. మహాభారతంలో పాండవులు సైతం ఈ రహస్య ప్రాంతానికి చేరినట్లు ఆధారాలున్నాయి. పూర్వం ఒక రాజు ఋషులతో మహాయాగం నిర్వహించి వారికి అనేక బంగారు ఆభరణాలు, వేదికలు, మండపాలను దానమిస్తారు. ఋషులు వాటిని ధరించలేరు కాబట్టి రహస్యంగా ఒక ప్రాంతంలో దాచిపెట్టాలని నిర్ణయించుకుంటారు. ఇందుకు పరమశివుడిని ప్రార్థించి ఒక ప్రాంతంలో దాచిపెడతారు. శివుడి అనుగ్రహం లేకుండా అక్కడికి ఎవరూ చేరలేరు. అయితే ధర్మరాజు శివుడు ఆశీస్సులు పొంది ఋషులు దాచిన రహస్య ప్రాంతానికి చేరుకుని సంపదను పొందుతాడని పురాణాల్లో పేర్కొన్నారు. విష్ణు పురాణంలోని కల్కి అధ్యయనంలో సంబళ గురించి వివరించారు. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత కలి ప్రవేశిస్తుంది. ఆ కలిని అంతం చేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కల్కిగా సంబళ నగరంలో జన్మిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అసలు ఆ కలి ఎలా జన్మించాడు, అలాగే కల్కికి సంబంధించిన మరికొన్ని విషయాల గురించి పార్ట్ 2లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.